హలో మామ, నమస్తే. ఈ రోడ్డు చూసినాక మీ మనసులో ఒకటే మాట అనిపిస్తూ ఉంటుంది, భూకంపం వచ్చి రోడ్డు ఏమైనా చీలిపోయింది అనుకుంటారేమో. మేముండే ఏరియాలో కొత్త రోడ్డు శాంక్షన్ అవ్వడంతో వీళ్ళు పని మొదలు పెట్టినారు. ఇంకా వీళ్ళు పని చేసే పద్ధతి మరియు వాళ్ళ పనితూరు ఎట్లా ఉండబోతుందో చూపిస్తాను, చూసేయండి మామ మీరు కూడా నాతో పాటు ఒక తూరి. ఇప్పుడు ప్రెసెంట్ కోయట్లో ఉండే ఎండలకు మనుషులైతే గనక చెట్లకు ఆకులు రాలిపోయినట్టు రాలిపోతారు. అందుకోసమే వీళ్ళు సాయంత్రం 7 నుంచి పని మొదలు పెట్టినారు. ఇంకా నేను వీళ్ళనైతే అడిగినాను, మామ ఇంకా ఎంతవరకు చేస్తారు మీరు ఈ పని? వాళ్ళు అన్నారు, ఇంకా తెల్లవారుజామున వరకు మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం, రోడ్డునంతా గోకేస్తాం ఈ మాదిరిగా. ఇప్పుడు మీకు ఇక్కడ ఎదురుగా అవపడే బండి చేసే పని ఏంటంటే రోడ్డుని బెచ్చలుగా కోసి అది అంతా కడుపులో లాక్కుంటారు. ఒక పక్క లాక్కొని ఇంకో పక్క దాన్ని పౌడర్ మాదిరిగా చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీని వెనకాల నుంచి ఒక చిన్న బండి పోతా అలా ఈ బండి చేసే పని ఏంటంటే మనం ఇంట్లో పరకెత్తుకుని ఇల్లు ఊడ్చినట్టు ఇది అంతా రోడ్డును ఒక పక్క నుంచి ఊడ్చుకుంటా నెట్టుకుంటూ వస్తుంది ఆ మిగిలిపోయిన వేస్ట్ మట్టిని. ఒక మిషన్ ఏమో రోడ్డును మొత్తం గోకేస్తుంది, ఇంకో మిషన్ అయితే శుభ్రం చేసుకుంటా పోతా ఉంటుంది దాని వెనకాల నుంచి. ఇప్పుడు మీకు ఇక్కడ ఎదురుగా కనపడతాంలా పాము పడక ఇప్పుకున్నట్టు మాదిరిగా అది ఆ బండి ముందర పక్క ఉండే నోటి భాగము. ఇది లాక్కున్న రోడ్డు బెచ్చల్ని పొడి మాదిరిగా చేసి ఆ నోటి భాగం నుంచి బయటికి ఇసిరేస్తా ఉంటుంది. వీళ్ళు ఈ రోడ్డుని ఎడల్పు ఎంత ఉండదో కొలుచుకున్న తర్వాత మధ్యలో ఈ మాదిరిగా ఎర్రగా పెయింట్తో ఆ గుర్తులు పెట్టిన కాడికి హైట్ గా ఉండించి కుడివైపు ఎడం వైపు రోడ్డుని డౌన్ చేస్తారంట. ఎందుకంటే వర్షం పడిన నీళ్లు మధ్యలో నిలబడకుండా డైరెక్ట్ గా పోయి డ్రైనేజ్ కాలువలో నీళ్లు పడతాయి. ఇంకా రోడ్డు అయితే లైఫ్ వస్తుందని అందుకోసం మధ్యలో హైట్ పెట్టి కుడివైపు ఎడం వైపు డౌన్ చేస్తామని అంటున్నారు. మీరు కనుక ఈ బండిని గమనిస్తే వెనకాల నుంచి ఆ బండి పౌడర్ చేసిన ఆ రోడ్డు మట్టిల్ని ఆ బెచ్చల్ని అన్నిటినీ ఎత్తి ఈ ముందర పోయే బండిలోకి నెట్టేస్తా ఉంటుంది. ఆ నోటి నుంచి ఒక బండి ఏమో రోడ్డును ఊడుస్తుంది, ఇంకో బండి ఏమో రోడ్డుని అంతా గోకేస్తా ఉంటుంది. ఆ గోకిన మట్టిని వేస్ట్ మట్టిని మొత్తం ఎత్తి ఇంకో బండిలోకి డైరెక్ట్ గా షిఫ్ట్ అయిపోతా ఉంటుంది. రోడ్డు బాగున్నా బాగలేకపోయినా 3 ఏళ్లకు 4 ఏళ్లకు తూరి మాదిరిగా కొత్త రోడ్లు అనేది వేస్తామంటున్నారు. ఇంకా రేపన్నా మన్నాడన్నా ఈ 2-3 రోజుల్లో మా వీధికి కొత్త రోడ్డు వచ్చేస్తుంది ఇంకా.